'గామి' మూవీ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే స్టోరీ విషయానికొస్తే ముందుగా ఈ సినిమాకి కథ విషయానికొస్తే సినిమాలో 3 కథల పాటలుగా అయితే ఫ్లాట్ అయితే ఉండబోతుంది. ఇకపోతే అందులో ముఖ్యంగా విశ్వక్ సేన్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పాలి. ఇక ఆయన ఒక అఘోరాగా అయితే ఈ మూవీలో కనిపించాడు. ఇక ఆయన ఎవరో ముట్టుకున్న ఒక తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. అలాగే అభినయ్‌కి సంబంధించిన ఒక స్టోరీ కూడా అదే సినిమాలో పార్ట్‌గా నడుస్తూ ఉంటుంది. ఇక అందులో భాగంగా విశ్వక్ సేన్ తనకు ఆ జబ్బు పోవాలంటే 36 సంవత్సరాలకి ఒకసారి హిమాలయాల్లో ఉండే ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొన్ని పనులు చేస్తే ఆ జబ్బు పోతుందనేది ఒక ఆరోగ్యవంతుడిగా తయారవుతాడని ఒక వ్యక్తే చెప్తాడు. ఇక ఈ క్రమంలో అతను హిమాలయాలకు బయలుదేరుతాడు. ఇక ఇదే ఫ్లాట్ కొనసాగుతున్న టైంలో తనకు ఎదురైన కొన్ని సవాల్స్ ఎలా ఉన్నాయనేది స్టోరీ. ఇకపోతే కొంత బ్యాక్ డ్రాప్‌లో వేరే కాన్సెప్ట్ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇక చాందిని విశ్వక్ సేన్‌కి ఎందుకు హెల్ప్ చేస్తుందనేది ఒక బేసిక్ స్టోరీ లైన్‌గా ఉంటుంది. ఇకపోతే ఈ 3 కథలు మలుపులు తిప్పుతున్న దర్శకుడు ఇక అదిరిపోయే ట్విస్టులు కూడా పెట్టాడని చెప్పాలి. అయితే విశ్వక్ సేన్ ఈ సినిమాలో తన జబ్బును పోగొట్టేందుకు చేసిన ప్రయత్నం, ఇకపోతే ఇంకా 2 ఫ్లాట్‌లుంటాయి. 2 ఫ్లాట్‌లకు సంబంధం ఏంటనేది మూవీ స్టోరీ లైన్. ఇకపోతే దీనిలో విశ్వక్ సేన్ అయితే తన నటనతో అయితే ఇంకో విశ్వరూపం చూపించాడని చెప్పాలి. ఇకపోతే డైరెక్టర్ విషయానికొస్తే పట్టువదలని విక్రమార్కుల 6 సంవత్సరాలుగా ఈ మూవీ తిప్పుతూనే ఉన్నాడని చెప్పాలి. ఇక మొత్తానికి మూవీ ఫినిష్ చేసి రిలీజ్ చేయడంతో మంచి టాక్ వస్తుంది. ఇక ఈ సినిమా విషయానికి మన డైరెక్టర్ చాలా ఓపికగా నస్ బావుందని చెప్పాలి. ఎందుకంటే 6 ఏళ్ళంటే ఎవరు ఇంతవరకు వెయిట్ చేయరని చెప్పాలి. ఇక దర్శకుడు మాత్రం 6 ఏళ్ళతో తన కృషికి మంచి ఫలితం లభించిందని చెప్పాలి. ఇకపోతే కొన్ని సీన్స్ అయితే హైలైట్ చేద్దామని దర్శకుడు అనుకున్నా అక్కడక్కడ తడబట్టాడని చెప్పాలి. ఇక సీన్స్ మాత్రం డెప్త్ కూడా చాలా వరకైతే ఆడియన్స్‌ని కనెక్ట్ అయ్యేలా చూపించాడు. ఇక 3 ఫ్లాట్‌లైనా చాలా వరకైతే ఆడియన్స్‌ని క్యూరియాసిటీ ఉండేలాగా మెప్పించాడని చెప్పాలి. ఇక కథపరంగా అయితే మూవీ అయితే బావుందని చెప్పాలి. ఇకపోతే ఒక్క దగ్గర బ్లాక్ సీన్స్ అయితే పెట్టినా మూవీ మాత్రం చాలా క్యూరియాసిటీగా బావుందని చెప్పాలి. ఇక బాగా డీల్ చేసిన హీరో మాత్రం చాలా వరకు యాక్టింగ్ అయితే నాకైతే బాగా నచ్చిందని చెప్పాలి. ఇక చాందిని చౌదరి కూడా హీరోయిన్ క్యారెక్టర్ చేసినందుకు బాగా తన పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. ఇక సినిమాలో నటన మాత్రం ఎవరిది పక్క తీయాల్సిన అవసరమే లేదు. ఇక టెక్నిక్స్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్ హైలైట్ అని చెప్పాలి. ఇక దీనిలో వచ్చే బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇకపోతే మూవీ మాత్రం ఓవరాల్‌గా అయితే నాకైతే చాలా వరకైతే నచ్చిందని చెప్పాలి. విశ్వక్ సేన్ కొత్త కథలు ట్రై చేయడంలో ఫస్ట్ ఉంటాడు. ఇక అదే తరహాలో ఈ మూవీది కూడా కొత్త తరహాలో ఉందని చెప్పాలి. ఇకపోతే దీనిలో క్యూరియాసిటీ పెంచే సీన్స్ అయితే చాలా వరకైతే బాగున్నాయని చెప్పాలి. ఒక జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నదే మూవీ కాన్సెప్ట్. ఇకపోతే కథ విషయానికొస్తే చాలా ప్లస్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్‌లొస్తే కొన్ని సీన్స్ అయితే ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ అయితే విఫలమయ్యాడని చెప్పాలి. ఇక డైరెక్టర్ మొదటి సినిమా కావడం వల్ల ఆయనకి కొంచెం కొంచెం ఇబ్బంది పడినట్లే తెలుస్తుంది. కొన్ని సీన్స్ అయితే ఆడియన్స్‌కి కనెక్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. మరి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.